अब मैं जनसेना के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री पवन कल्याण जी से निवेदन करना चाहता हूं कि धन्यवाद प्रस्तुत के लिए आए माननीय पवन कल्याण जी। థ్యాంక్స్ చెప్పే ముందు రెండు ముక్కలు పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి తెలంగాణ నుంచి హైదరాబాద్ దృష్టికి తీసుకురావాలి రెండు అంశాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ నాయకుల్ని 2009లో మీరు పట్టుమని 10 మంది లేరు మీరేంటి చేసి తెలంగాణ సాధించింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వరంగల్లో విద్యార్థులు బయటికి పంపించేసారు, ఇక్కడ రావద్దని. పద్మాలయ స్టూడియోస్లో మందు పాత్ర పెట్టి అన్యాయంగా అమాయకులు తెలంగాణ బిడ్డలు చనిపోతే, ప్రజలు చనిపోతే ఆ రోజున అందరూ ద్వేషించారు. మరి అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ రోజున మీ మన యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ పద్ధతులు పాటించుకుంటూ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? మరి ఆయన తిరుమల చేశారు. మరి ఇలాంటి ఎన్నో ఆయన ఎమ్మెల్యేలు చొక్కాలు పెట్టుకుంటారు, అధికారులు పోలీసు అధికారులను కొడతారు. అవన్నీ కేసీఆర్ గారు వాళ్ళు తెలంగాణలో చేసుకుంటారా? మరి అలాంటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామంటే మిమ్మల్ని తిట్టిన వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తే మేము ఏం చెప్పం, ఎలా బాధపడము, ఏం చేయాలి? మీరు ఉద్యమాల్ని నడిపిన వ్యక్తులు, ఆ గౌరవం మాకుంది. మీరు ఆంధ్ర ప్రజలకి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇస్తున్నారో లేదు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజలకు చాలా హింసతో కూడిన గిఫ్ట్ ఇచ్చే, బహుమతి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీరు చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇల్లుని సీజ్ చేయండి, ఇల్లు సంతోషం, మాకు ఇబ్బంది లేదు. కానీ మీ ఇద్దరి పగా ప్రతీకారాలో దయచేసి ప్రజల్ని ఆల్రెడీ 10 సంవత్సరాలు నలిగిపోయాం, వదిలేయండి. దయచేసి ప్రజల్ని వేరు చేయండి. నేను ఒకటే కోరుకున్నాను కేసీఆర్ గారికి, ఇంతకాలం అయిపోయారు, తిట్టారు, ఇంకా ఆపేసని గొడవలు. కావాలంటే మీరు కేసీఆర్ మీద చంద్రబాబు గారు తెలుసుకోండి. మీరు దయచేసి మీరు న్యూట్రల్గా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేళ్ళు పెట్టద్దు దయచేసి. మీరు నిజంగా చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఉస్మానియా విద్యార్థులను ఆంధ్రాలో నిలబెట్టి టీఆర్ఎస్ తరఫు నిలబెట్టండి, అప్పుడు వేయించండి, నేను ఒప్పుకుంటాను, నేను సపోర్ట్ చేస్తాను. కానీ అన్యాక్రాంతంగా దుర్మార్గంగా వీళ్ళు అంటున్న వాళ్ళని మీరు ఇన్ని రకాలుగా మీరు దయచేసి న్యూట్రల్గా ఉంటే నాలాంటి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి ఉన్నాడు. దయచేసి మీరు నా పోరాటాన్ని మీరు నిర్వీర్యం చేస్తారు. నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాను కేసీఆర్ గారితో. నా విన్నపం హైదరాబాద్ నుంచి, దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి మీరు వైఎస్ జగన్ గారిని పక్కన పెట్టండి. చంద్రబాబు గారితో పగా ప్రతీకారాలు ఉంటాయని వాళ్ళ అబ్బాయిని ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ ఏదో నోటు కేసులు ఉన్నాయి, వాటి ఎదురించండి. దయచేసి మీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, దయచేసి దాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అందుకని దయచేసి పెద్దలు కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారని ఇంత పబ్లిక్గా మాట్లాడితే మీరు సామాజిక న్యాయం చేయట్లేదు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విప్లవాలు వచ్చినాయి, ఎలాంటి ఉద్యమాలు వచ్చినాయో, నేను పార్టీలో గెలుస్తానో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను ఆ రోజు. దయచేసి దీన్ని పెద్దలందరూ అర్థం చేసుకొని సంయమనం పాటిస్తూ రాజకీయ వ్యవస్థను నడపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన అభివృద్ధిని ఒడిదుడుకుల మధ్య, కష్టాల మధ్య ఉత్తరప్రదేశ్ని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిన బెంజీ మాయావతి గారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి నా తరపున ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ముగింపు మాటలుగా 2 వాక్యాలు మాట్లాడతాను. నేను చాయ్ వాలా అని చెప్పి ప్రధానమంత్రిగా ఇదే స్టేజ్ నుంచి ప్రధానమంత్రి అయిపోయారు. ఈ రోజున మళ్ళీ ఆయన నేను చౌకీదార్ అని చెప్పారు. మరి చాయ్ వాలా గబుక్కుని మధ్య అయిపోయారు. అంటే చాయ్ గ్లాస్ మన దగ్గర వల్ల ఆయన చాయ్ లేదనుకుంటా ఆయన దగ్గర, అందువల్ల చౌకీదార్ అయిపోయారు. సరే ఏమి చూసినా కానీ చౌకీదార్ గారు ఏవి డబ్బులు ఇవ్వరు. చౌకీదార్ గారు ఇష్టం ఉన్న వాళ్ళ మీద దాడులు చేయిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ మిగతా దాడులు కానీ. మనం ప్రేమించి ఆయన ఎన్నుకుంటే ఆయన భయపెట్టి పాలించాలని చూస్తున్నారు. దీనికి మేము విరుద్ధం.
ఈ దేశం ఎలాంటిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, కాంశీరామ్ గారి కానీ, పూలే, నారాయణ గురు, పెరియార్ ఇలాంటి మహానుభావులు చచ్చిపోవడానికి సిద్ధపడతాయి కానీ స్వేచ్ఛని పోగొట్టుకోవడానికి సిద్ధపడతారు. వదిలేస్తాం ప్రాణాలు, కానీ మీరు పదే 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 భయపెడతారు. భయపడే వాళ్ళు కాదు. మేము భారతదేశం, మేము మూలవాసులం, మేము భారతదేశస్తులం. మా గుండెల్లో భయం అనేది లేదు. స్వేచ్ఛ కోసం పోతే ప్రాణాలు కొట్టుకుంటాం తప్ప భయపడం, వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనప్పటికీ. అలాంటి ధైర్యాన్ని మాకు గుండెలో నింపిన బెహన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను ముగిస్తూ ఒక్కసారి జై భీమ్ తెలుపుకుంటూ భారత మాత జై జైలు పలుకుతూ జై హింద్ పలుకుతాం. జై హింద్.